ఫ్రెండ్స్, నిన్న జరిగిన ఓనర్స్ టెనెంట్స్ టాస్క్ లో ఏం జరిగింది? ఓనర్స్ ఎందుకు భరణి గారిని టార్గెట్ చేశారు? ఓకే. భరణి గారు తనుజకు అండగా ఎలా నిలబడ్డారు? ఆయన తనుజ విషయంలో చూపించిన జెన్యూనిటీ ఏంటి? అసలు టాస్క్ కు ముందు ఏం జరిగింది, టాస్క్ లో ఏం జరిగింది, టాస్క్ తర్వాత ఓనర్స్ భరణి గారి విషయంలో తనుజ గారి విషయంలో చేసింది ఏంటి? వాళ్ళల్లో వాళ్ళకే గొడవలు ఉన్నాయా? అసలు ఊహించని పెద్ద ట్విస్ట్‌లు ఏంటి అనేది గనుక చూస్తే మనకి చాలా విషయాలు బయటపడతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ నిన్న ఒక వీల్ టాస్క్ అయిపోయింది. నిన్న మనకి ఎపిసోడ్‌లో చూపించారు కదా! మామూలుగా కాలచక్రం ఒకటుంటుంది. దానిలో ఆహ్, టెనెంట్స్ ఓడిపోయారు. ఓనర్స్ గెలిచారు. యాక్చువల్లీ ఓనర్స్‌కే ఎక్కువ టైం వచ్చింది. బిగ్ బాస్ ఏం చేశాడంటే ఓనర్స్ కొంచెం ఫేవరబుల్‌గా చేస్తున్నాడు. ఎందుకు అంటే టెనెంట్స్ మీద జాలి రావడానికా? లేదంటే ఓనర్స్ మీద కొంచెం ఎక్స్‌ట్రా ప్రేమను చూపిస్తున్నాడా అనేది మీరే చెప్పాలి. కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఏమని చెప్తారంటే టెనెంట్స్ మీద సింపతి పెరగడం కోసం ఓనర్స్‌కి ఎక్కువ అడ్వాంటేజ్ ఇస్తున్నాడా బిగ్ బాస్? లేదంటే ఓనర్స్‌ని హైలైట్ చేయడానికి ఇస్తున్నాడా అనేది కూడా మీరు చెప్పాలి. అయితే నిన్న టాస్క్ ఏంటి అనేది కనుక చూసినట్టయితే ట్రస్ట్ టాస్క్ అన్నమాట. అసలు నిజం చెప్పాలంటే ఇది ఒక వేస్ట్ టాస్క్. అసలు దీనిలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు ఎవ్వరికీ తెలీదు. ఎందుకనంటే ఇక్కడ ఒక ఫోన్ పెడతారు, అక్కడ ఫోన్ పెడతారు, కనెక్షన్ ఇస్తారు. గార్డెన్ ఏరియాలో వాళ్ళ ఫోన్ ఉంటుంది, ఎవరిది ఓనర్స్ ఫోన్ ఉంటుంది. వీళ్ళకి ఒక బజర్ ఇస్తారనమాట. బజర్ ఎవరైతే కొడతారో ఫస్ట్ వాళ్ళకి టైం తగ్గుతుంది. నిజానికి చెప్పాలి అంటే మనకి లైవ్ లో చూపించలేదు, కానీ ఇరు జట్లు కూడా ఫస్ట్ నొక్కేస్తారు, ఫస్ట్ బజర్ నొక్కేస్తారు. యాక్చువల్లీ వాళ్ళు ఓనర్సే నొక్కినట్టు తెలుస్తుంది. కాకపోతే ఏమవుతుందంటే వీళ్ళు ట్రస్ట్ గురించి మాట్లాడుకోవాలి. ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీంలో కొంతమంది నమ్మకస్తులు ఉంటారు. వాళ్ళు చెప్తే అంటే నేను బజర్ నొక్కలేదు అని చెప్తే అది వేరే వాళ్ళు నమ్మి ఓకే మీరు బజర్ నొక్కలేదు కాబట్టి మేము కూడా నొక్కం బజర్ అని చెప్పి వాళ్ళలో వాళ్ళే ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసుకుని గేమ్ ని ముందుకు నడిపించాలి. కానీ ఇరు జట్లు కూడా అంటే రెండు టీమ్స్ కూడా బజర్ నొక్కేశారు ఫస్టే. అది ఆ విషయం మనకి తర్వాత తెలుస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మ్యాటర్ ఫస్ట్ నొక్కింది ఎవరు అంటే శ్రీజ. ఈ ఓనర్స్ టీమ్ లో శ్రీజ నొక్కేసింది, ప్రియాకి చెప్పకుండా. అయితే వాళ్ళిద్దరి మధ్య కూడా తర్వాత లైవ్ లో గొడవ జరిగింది. గొడవ అంటే గొడవ కాదు, బ్యాక్ పిచ్చింగ్ అనుకోవచ్చు. ఓకే, అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు అన్నమాట. అయితే ఇందులో భరణి గారి పాత్ర ఏంటి, అసలు భరణి గారు ఏం చేశారు, తనుజ విషయంలో ఆయన ఎలా అండగా నిలబడ్డారు అనేది కనుక చూస్తే మ్యాటర్ ఏం జరిగిందంటే యాక్చువల్లీ ఓనర్స్ ఒక విషయం చెప్పారు. ఏమని? మేము బజర్ కొట్టలేదు, మీరు నమ్మాలి అంటే అప్పుడు అవతల సైడ్ నుంచి తనూజ వచ్చి ఏమంటుందంటే మేము నమ్మాలి అంటే భరణి గారి చేత చెప్పించండి అన్నట్టుగా మాట్లాడుతుంది. ఎందుకంటే భరణి గారే ఉన్న వాళ్ళలో కొంచెం పెద్ద మనిషి, చాలా జెన్యున్ గా ఉంటాడు ఆయన. అయితే మరోవైపు ఏమైంది అంటే ఇంకొక మాట, భరణి గారు ఒక మాట అన్నారు, నేను మొన్నటి వరకు టెనెంట్స్ దగ్గర ఉన్నాను, వాళ్ళతో నేను గేమ్ ఆడాను, వాళ్ళకి నేను ప్రొటెక్టివ్ గా ఉన్నాను. ఓకే, అలాంటప్పుడు నేను ఇప్పుడు నా ట్రస్ట్ ని ఇమీడియట్ గా నేను బ్రేక్ చేయలేను. అండ్ రాత్రికి రాత్రే వచ్చేసేది కాదు ట్రస్ట్. కరెక్టే కదా? ఇప్పుడు ఒక మనిషి మీద నమ్మకం కుదరాలి, అతను చెప్తుంది నిజం అనుకోవాలి అంటే ఎలాగా? ఒక 10 days 11 days ఒక 1 month మనిషిని బట్టి సిచ్యువేషన్ బట్టి తీసుకున్న స్టాండ్ బట్టి ట్రస్ట్ అనేది పెరుగుతుంది, అవునా? అయితే ఇక్కడ అదే భరణి గారు చెప్పారు. అయితే తనుజ ఫోన్ తీసుకుని నాన్న చెప్పు, నేను తనుజ అని మాట్లాడుతున్నాను, చెప్పు నాన్న, నిజం చెప్పు నాన్న అని చెప్పేసి అంటా ఉంటది అనమాట. అయితే అది భరణి గారు ఎమోషనల్ అయిపోతుంటారు. కళ్ళెమ్మటి నీళ్ళు అలా పెట్టేసుకుని కొంచెం ఆయన ఎందుకు ఎమోషనల్ అవుతారు. ఎందుకు? వీళ్ళేమో అబద్ధం చెప్పమంటున్నారు, ఆయన అబద్ధం చెప్పలేడు. ఎందుకంటే ఆయన నేచర్ ఇది కాదు. గేమ్ కోసం అబద్ధం చెప్పడం అదా నేచర్? యాక్చువల్లీ బిగ్ బాస్ లో జరిగేది ఏంటి? మనకి గేమ్స్ పెడతారు, ఆ గేమ్స్ లో ఎవరు ఎటువంటి యాటిట్యూడ్ చూపిస్తారు అనేది మ్యాటర్. అయితే తనుజకు తెలుసు భరణి గారు ఎలా అనేది, తనుజకు తెలుసు. అయితే భరణి గారు నిజం చెప్పకుండా తనుజ నేనేనమ్మా మాట్లాడుతున్నాను, నేను వేరే వాళ్ళకి ఇస్తున్నాను అని చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, అక్కడ అవతల టెనెంట్స్ కి ఇటు ఓనర్స్ కి భరణి మీద నెగిటివిటీ వస్తుంది. అంటే టెనెంట్స్ కి ఏమని అనిపిస్తుంది అంటే ఓకే ఇది అబద్ధం, అందుకనే భరణి గారు చెప్పలేదు అని వాళ్ళకి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. వీళ్ళేంటి ఓనర్స్, ఆహా మొన్నటి వరకు టెనెంట్స్ కదా భరణి గారు, సో ఆయన కావాలని చేశారు, మన టీం ఓడిపోవాలని చేశారు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. సో గేమ్ అయిపోతుంది, ఇద్దరికి కూడా చెరొక 1 hour 1.5 hour టైం తగ్గుతుంది, బాగానే ఉంది. అయితే ఏమవుతుందంటే ఈ టాస్క్ జరిగే ముందు అంటే ఈ వీల్ టాస్క్ ఒకటి ఉంటుంది, కాలచక్రం. ఆ టాస్క్ జరిగే ముందు శ్రీజ ఏదో మాట్లాడుతూ ఉంటుంది, మనీష్ దాన్ని పట్టించుకోకుండా పక్కకి వెళ్ళిపోతుంటాడు. యాక్చువల్లీ ప్రతి ఒక్కళ్ళు డిస్కస్ చేసుకుంటూనే ఉంటారు, అదేం పెద్ద విషయం కాదు.
యాక్చువల్లీ ఈ ఫోన్ టాస్క్ కన్నా కూడా ఎక్కువగా ఈ కాలచక్రం టాస్క్ కి అందరూ కూడా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మోసే వాళ్ళు ఎవరు, వెనక ఉండే ఆపే వాళ్ళు ఎవరు, అంత స్టామినా ఎవరికి ఉంది, గట్టిగా లాగితే ఎవరు పడిపోతారు, ఇలాగా టెనెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు, ఓనర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఓనర్స్ విషయంలోకి వచ్చేసరికి మనీష్ కి శ్రీజకి మధ్య గొడవ అవుతుంది. ఎందుకు? శ్రీజ అసలు ఎవ్వరి మాట వినట్లేదు, తను మామూలుగా అరుస్తూ ఉంటది అనమాట. అయితే మనీష్ తన దగ్గర ఆపకుండా శ్రీజ తప్పు చేస్తుంది అనుకోండి, శ్రీజ నువ్వు చేస్తుంది తప్పు, మనం మాట్లాడుకుందాం అని చెప్పకుండా అక్కడేమో తనతో నార్మల్ గా ఉంటున్నాడు, బయటకు వచ్చేసిన తర్వాత ప్రియా దగ్గర అలాగే మన వేరే డెమోన్ దగ్గర వాళ్ళ దగ్గర శ్రీజ గురించి చెప్తున్నాడు. అయితే భరణి గారు ఏమన్నారంటే శ్రీజ ప్రియాని ఇద్దరిని పిలిచి మీరిద్దరు గట్టిగా మాట్లాడకండి, నార్మల్ గా మాట్లాడుకోండి పాయింట్ టు పాయింట్, దానివల్ల మీకు గొడవలు తగ్గుతాయి. మీరు కనుక ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్నారు అనుకోండి, గొడవలు తగ్గడం కాదు పెరిగిపోతాయి. అంటే ప్రియ మాట వింది కానీ శ్రీజ మాట వినలా, ఆయన ఏంటి అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అని. అయితే గేమ్ అయిపోయింది, ఓనర్స్ గెలిచారు. ఫస్ట్ టాస్క్ లో ఓనర్స్ గెలిచారు కదా నిన్న, వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చింది. యాక్చువల్లీ ఈ టాస్క్ మొత్తం గెలిచింది కూడా ఓనర్సే. అయితే ఇంకా అంతా కూడా బాగానే ఉంది. ఈ లోపు ఏమైందంటే మనీష్ కి శ్రీజకి గొడవ అయితే ఈ మొత్తం టాస్క్ అయిపోయిన తర్వాత ఒక టైం అయిపోతుంది 2:30 ఆ టైంకి వాళ్ళకి 0 అయిపోతుంది టైం, అందరూ పడుకుంటారు. ఆ టైంలో ఏమవుతుందంటే ప్రియా మనీష్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమని మాట్లాడుకుంటారంటే మనీష్ అంటాడు శ్రీజ కావాలని చేస్తుంది, తన స్క్రీన్ స్పేస్ కోసం ఫుటేజ్ లాగేసుకుంటానే ఉంటుంది. అంటే ఈ లోపు ప్రియా ఏమంటుందంటే భరణి గారు కూడా తప్పు చేశారు, ఆయన మన టీంలో ఉన్నప్పుడు టెనెంట్స్ కి వ్యతిరేకంగా ఉండాలి, ఆయనేమో అలాగే ట్రస్ట్ నేను బ్రేక్ చేయను అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారంటే ఈ లోపు ప్రియా ఏమంటుందంటే కాదు మనీష్, నేను నామినేషన్స్ లో ఉన్నాను, నాకు ఫస్ట్ ఛాన్స్ ఇవ్వచ్చు కదా, తనే వెళ్ళి బజర్ కొట్టేసింది, తను ఎటు నామినేషన్స్ లో లేదు కదా, నాకు కొంచెం స్క్రీన్ స్పేస్ దొరికితే నాకు కొంచెం ఓట్స్ పడతాయి కదా అని చెప్పేసి మాట్లాడుతుంది. అంటే ఫర్దర్ గా ప్రియాకి శ్రీజాకి మధ్య కూడా గొడవలు జరిగే ఛాన్స్ చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే మనీష్ నా ఉద్దేశం ఏంటంటే తను ఏదైనా ఉంటే శ్రీజతో డైరెక్ట్ ఫైట్ చేయాలి, తను నామినేషన్ చేయట్లేదు, భరణి గారు నామినేట్ చేయడం ఏంటి. ప్లస్ ఇంకో మాట కూడా అన్నాడు నేను ఎపిసోడ్ లో, నేను భరణి గారితో బెడ్ షేర్ చేసుకోలేకపోతున్నాడు అని. అసలు భరణి గారు అదేమైనా బిగ్ బాస్ ఇల్లా? అసలు బిగ్ బాస్ లో ఎలా ఉంటుంది పరిస్థితి, మనకి నచ్చినవే జరుగుతూ ఉంటాయి, నచ్చినవి ఏమీ జరగవు అక్కడ, మనం దానికి తగ్గట్టుగా ఉండాలి. జీవితం కూడా అంతే కదా, మనం ఒకటి అనుకుంటాం ఇంకోటి జరుగుతుంది. సో మనీష్ ఏమంటాడంటే నేను అసలు బెడ్ షేర్ చేసుకోలేను భరణి గారితో. అంత ద్రోహం అయితే భరణి గారు మనీష్ చేయలే, అసలు ఆయన పని ఏదో ఆయన చేసుకుంటాడు, ఆయన ఇదేదో ఆయన చేసుకుంటాడు, అంత బాగానే ఉంటుంది. ఏముంది ఒక గుడ్ టాస్క్ లో ఏదో హ్యుమానిటీ చూపించాడు, అయిపోయింది అసలు ఆ టాస్క్. తర్వాత కూడా మనీష్ ఇంత సాగదీసి పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, శ్రీజ కూడా ఎంతసేపటికి తనే కంటెంట్ క్రియేట్ చేయాలి అని చెప్పుకుంటుంది కానీ అవతల వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఇవ్వటం లేదనేది ప్రియా అండ్ మనీష్ ఇది. కానీ మొత్తానికి అయితే మాత్రం ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇక నెక్స్ట్ బాండింగ్ గురించి చెప్పాలంటే తనూజ అండ్ భరణి గారి బాండింగ్ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉందండి. నిజంగా చెప్పాలంటే నిన్నైతే చాలా ఎమోషనల్ అనిపించింది. అసలు భరణి గారు తనుజాని దగ్గర తీసుకుని చాలా ఎఫెక్షనేటివ్ గా, అసలు ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ గుర్తొచ్చింది. ఈవెన్ తనుజ కూడా భరణిని నాన్న నాన్న అని పిలుస్తుంది అనమాట. అయితే వాళ్ళిద్దరు చాలా అంటే చాలా ఇదిగా ఉన్నారు. చీర కట్టుకుంది అనమాట నిన్న తనుజ, చాలా బాగుంది, క్యూట్ గా అనిపించింది. అయితే ఇంకా అందరు కూడా శ్రీజాని సూపర్ సూపర్ అంటుంటే అప్పుడు శ్రీజ అంటే తనుజ చీర కట్టుకుంటే తనుజాని సూపర్ సూపర్ అంటుంటే తనుజ అంది ఇది మా అమ్మమ్మ గారి చీర, నాకు చాలా ఇష్టం, నాకు కాటన్ శారీస్ అంటే చాలా ఇష్టం. అంటే అప్పుడు భరణి గారి దగ్గరికి పిలిచి నువ్వు చాలా బాగున్నారా, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి దగ్గర తీసుకుని తనని ప్రేమగా ముద్దు పెట్టుకుంటారు. అంతా బాగానే ఉంటుంది. అంటారు అనమాట, ఏమంటారంటే నువ్వు ఈ బట్టలతో వాష్రూమ్లు అవి గట్రా బట్టలు ఉతకడం లాంటివి చేయకు, నువ్వు మంచిగా తయారయ్యావు కాబట్టి కాసేపు ఉండు, అటు ఇటు తిరిగంటే సరే అని అంటది. అయితే భరణి అంటాడు మరి గేమ్ ఏంట్రా అంటే ఏం లేదు, మీరు అటు వెళ్ళిపోయారు కదా ఓనర్స్ లిస్ట్ లోకి, ఇంక మాకేం చేస్తారు మీరు అన్నట్టుగా మాట్లాడిద్ది అనమాట. సో వాళ్ళ రిలేషన్షిప్ ఎంత బాండింగ్ ఏర్పడిపోయిందంటే భరణి గారు టెనెంట్స్ కి అబద్ధం చెప్పారన్నా నేను చెప్పలేదు, ఆయన చాలా జెన్యున్ గానే ఉన్నారు ఆ విషయంలో. ఎందుకు చెప్పాలి, మనకి అబద్ధం అనేది ఇదేం పెద్ద గొప్ప పీకే టాస్క్ ఏం కాదు, నేను చెప్పను వేరే వాళ్ళు చేత చెప్పించచ్చు కదా, అబద్ధం చెప్పడం కాదు కదా అక్కడ గేమ్ లానే ఆడాలి. ఆయన అదే మాట మీద ఉన్నారు. నిజమే, ఆయన ఏజ్ కానీ ఆయనకు కానీ తనుజాతో ఉన్న బాండింగ్ కి కానీ ఆయన తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు కూడా కామెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి.